హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వచ్చి 2-3 రెబ్బల చింతపండు అయితే వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకుని కరివేపాకు ఉంది కదా, అదైతే వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇది మొత్తం క్రిస్పీగా వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆకు పట్టుకుంటే పొడిలాగా వచ్చేస్తుంది, అంతవరకు అయితే మనం ఆకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో జార్లో వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, 5-6 చిన్నులపాయ రెబ్బలు అండ్ సరిపడా చిటికెడు బెల్లం అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు అయితే వేసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అల్లం గింజలు, ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పచ్చడిలో వేసేసుకోవడమే. అంతే, కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.